రేవంత్ సర్కారులో నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు లేవు కానీ లిక్కర్ నోటిఫికేషన్లు మాత్రం ఫుల్లుగా వస్తున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే రేవంత్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనామేషాలు లెక్కిస్తుందని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధ అని నిలదీశారు. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా లిక్కర్ నోటిఫికేషన్లు ఇవ్వడమేనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని ప్రశ్నించారు హరీష్ రావు. పాలిటెక్నిక్ విద్యార్థులకు రేవంత్ సర్కారు తీరని నష్టం చేస్తుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. శక్తి జీవో నెంబర్ 97తో పాలిటెక్నిక్ విద్యను నీరుగార్చే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో ఎందుకు కలుపుతున్నారని ప్రశ్నించారు. పాలిటెక్నిక్ విద్యార్థులు చదువుతున్నది డిగ్రీలు కాదని డిగ్రీలు ఇచ్చే యూనివర్సిటీలో పాలిటెక్నిక్ను ఎలా కలుపుతారని నిలదీస్తారు. ప్రభుత్వ విద్యను పబ్లిక్ ప్రైవేటు యూనివర్సిటీలో ఎలా చేరుస్తారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యారంగాన్ని కూడా పూర్తిగా నాశనం చేసే పనిలో పడిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2000 పాఠశాలలు మూతపడ్డాయని, ఏకంగా 126,000 అడ్మిషన్లు తగ్గిపోయాయని కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు గురుకుల వ్యవస్థను దెబ్బతీసే కుట్రలో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల విధానాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ ఐడియాలజీకి వ్యతిరేకంగా రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్. గత ప్రభుత్వాలు మానవ వనరులను సృష్టించడానికి పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పాలిటెక్నిక్ కాలేజీ వ్యవస్థను నీరుగారుస్తుందని మండిపడ్డారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ను కలపడాన్ని బీఆర్ఎస్పీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో ముఖ్యమంత్రికి లేఖలు రాయించే కార్యక్రమం చేపడతామని, అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు ప్రజావాణిలో ఫిర్యాదులు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుందని పాలిటెక్నిక్ విద్యార్థులు ఆరోపించారు. జీవో నెంబర్ 97కు వ్యతిరేకిస్తూ మనుగురులోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. ఎవరి స్వలాభం కోసం జీవో నెంబర్ 97 తీసుకొచ్చారని ప్రశ్నించారు. వెంటనే 97 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ముట్టడిస్తామని, విద్యార్థుల సహనానికి పరీక్ష పెట్టొద్దని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ నేత సన్నీ గౌడ్ డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సర్కారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో 22A బాధితులు రేవంత్ ప్రభుత్వంపై కదం తొక్కారు. నిషేధం అనే ముసుగులో అమాయకుల వేల ఎకరాల భూములను చెరబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. జిల్లా వ్యాప్తంగా 62,000 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. తమ భూములను కాపాడుకునేందుకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. 22Aను రద్దు చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ఆందోళన నిర్వహించారు. పేద ప్రజల భూములను రాబందుల్లాగా, రాక్షసుల్లాగా కాంగ్రెస్ నాయకులు మింగేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్. హన్మకొండ జిల్లా కాజిపేటలోని వైఎస్ఆర్ నగర్ గుడిసెలను వినయ్ భాస్కర్ పరిశీలించారు. గుడిసెవాసుల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి భరోసానిచ్చారు. 2005లో వైఎస్ఆర్ ఇక్కడ పేదలకు గుడిసెలు వేయించగా ఇప్పుడు దొంగ పేపర్లు సృష్టించి పేదల భూమిని కాజేయాలని చూసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కోంపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్న కేసీఆర్ జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కమ్యూనిస్టు ఉద్యమంలో సీనియర్ నాయకుడిగా, రైతు సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిగా సారంపల్లి సేవలు చిరస్మరణీయమన్నారు. రైతుల హక్కులు, సంక్షేమం కోసం ఆయన జీవితాంతం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాల్లో సారంపల్లి పోషించిన కీలక పాత్రను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని చెప్పారు. సారంపల్లి మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సహచరులకు హరీష్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు లాంటిదన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. మేడిగడ్డ వద్ద రిపేర్ చేసుకుని వాడుకోవచ్చని కేంద్ర జలశక్తి శాఖ చెప్పినా రేవంత్ ప్రభుత్వం మాత్రం మొండిగా ప్రవర్తించిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన శాఖపై కొంచెమైనా స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు జీవన్ రెడ్డి. ఆంధ్ర ప్రయోజనాల కోసమే రేవంత్ సర్కారు పనిచేస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో 840 అడుగుల వద్ద నుంచే ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించుకుపోతుందన్నారు. 33 మండలాల్లో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సోయి లేదా? పాలమూరు రంగారెడ్డిని పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నలు గుప్పించారు. గుమ్మడిదల మండలంలోని పలు గ్రామాల అభివృద్ధికి సహకరించిన న్యూల్యాండ్ పరిశ్రమ యాజమాన్యానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. జిన్నార మున్సిపల్ కేంద్రంలో నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయానికి తన వంతుగా 12 లక్షల రూపాయల సొంత నిధులను ఆలయ కమిటీకి అందజేశారు. కులగణన చేయకుండా కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. జనగణనలో కులగణన జరగాల్సిందేనని పట్టుబట్టారు. బీసీలు తీవ్రమైన అణిచివేతకు గురవుతున్నారని, బీజేపీ మొదటి నుంచి బీసీలకు అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్న పాలకులకు బుద్ధి చెప్పేందుకు బీసీలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. వెంటనే బీసీ జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద బీసీ సంఘాల మహాధర్నాలో బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ హైవే బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నేత సువి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు చౌటుప్పల్ ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా పెరిగి ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాబట్టి హైవే బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేయాలని యాదయ్య గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. లండన్లో జరిగిన ఇండియా డే వేడుకల్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ సత్తా చాటింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ స్టాల్ ఏర్పాటు చేశారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుతుల ఈ స్టాల్ను ప్రారంభించారు. లండన్లోని భారత హైకమిషన్తో పాటు భారత్కు చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. భారత హైకమిషనర్ పెరియసామి కుమరన్ జెండా ఆవిష్కరించారు. ముందుగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా టాక్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ను ప్రారంభించారు. వనపర్తి జిల్లా కిలాఘనపురం మండలంలోని కర్నెతండాకు సాగునీళ్లు దుంకి రాబోతున్నాయి. ఆ ఒక్క తండాకు మాత్రమే కాదు, మరో 18 గిరిజన తండాలు, 12 గ్రామాల్లోని 4235 ఎకరాలకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందబోతున్నది. కర్నెతండా ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది. ఇదంతా కేసీఆర్ పుణ్యమే అంటున్నారు కర్నెతండా వాసులు. అపర భగీరథుడి సేవలను తలుచుకొని కళ్ళల్లో ఆనంద బిందువులు నింపుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో నిర్మిస్తున్న ఉమామహేశ్వర ప్రాజెక్టు డిజైన్ మార్చాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో పలువురు సిపిఎం నాయకులను, భూ నిర్వసితులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు వామపక్ష నేతలు ఆరోపించారు. పోలీసుల నిర్బంధంతో భూ నిర్వసితుల సదస్సు భగ్నమైందని వామపక్ష నేతలు మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలంటూ ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆదివాసీల ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తుగా ఉట్నూరు మార్కెట్ను బంద్ చేశారు. పోలీసు బందోబస్తును ఎస్పీ అఖిలేష్ మహాజన్ పర్యవేక్షించారు.
సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేస్తారు. తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా హమాలీలకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం రాచూర్ తాండా సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి కొందరు పూజలు నిర్వహిస్తూ జేసీబీతో గుంతలు తవ్వుతుండగా 3 వ్యక్తులు పట్టుబడగా మరికొందరు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 3 అరెస్ట్ చేసి జేసీబీతో పాటు హోండా షైన్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాళ్లే వారిని పని మనుషులుగా మార్చి పనులు చేయిస్తున్న వైనం నల్గొండ జిల్లా దామరచెర్ల సాంఘిక సంక్షేమ హాస్టల్లో చోటు చేసుకుంది. హాస్టల్లో ప్రభుత్వ వంట మనుషులు ఉన్నప్పటికీ మానవత్వం లేకుండా ప్రిన్సిపాల్, ఆర్సీఓలు విద్యార్థుల చేతనే చపాతీలను చేయించారు. ఈ ఘటనపై పలు స్టూడెంట్ సంఘాలు, తల్లిదండ్రులు బగ్గుమంటున్నారు. తమ పిల్లలను పని మనుషులను చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారం ఉప్మా తిన్న 6, 7వ తరగతి విద్యార్థులకు 8 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను వెంటనే వేంసూరు పిఎస్సికి తరలించారు. ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలలో అల్పాహార పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచే ప్రారంభమైంది. తొలి రోజే విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నెలకొంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఢిల్లీకి చెందిన ఎన్ఐఏ, సైబర్ క్రైమ్, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 6 చోట్ల ఎన్ఐఏ బృందాలు తనిఖీలు చేపట్టాయి. గుజరాత్, బీహార్, మహారాష్ట్ర, న్యూఢిల్లీతో పాటు తెలంగాణలోని రామగుండంలో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రామగుండం అయోధ్యనగర్కు చెందిన ఆయుబ్ ఖాన్ అనే డెంటల్ డాక్టర్ కుమారుడు ముజమిల్ ఖాన్ ల్యాప్టాప్తో పాటు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ముజమ్మిల్కు ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చి ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని ఎన్ఐఏ అధికారులు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో భారీ మోసం వెలుగు చూసింది. గోల్డ్, సిల్వర్ ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మబలికిన నైకీ ట్రేడర్స్ సంస్థ నిర్వాహకులు సుమారు 28 కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడ్డారు. అనాధికారికంగా ఈ మొత్తం 100 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శశివర్ధన్ రెడ్డి, రవీంద్రబాబు, జగదీష్, సుష్మిత అనే 4 నిందితులను రిమాండ్కు తరలించినట్లు జహీరాబాద్ టౌన్ సిఐ రవి తెలిపారు. నైకీ ట్రేడర్స్ మేనేజ్మెంట్పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పులి చర్మంతో పాటు పులిగోళ్లను విక్రయిస్తున్న 4 వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 వ్యక్తులు బ్యాగ్తో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. చింతూరు మండలం గమ్మలకొట్టు అటవీ ప్రాంతంలో ఓ చిరుతను చంపి దాని చర్మం, గోర్లను తొలగించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి ఒక పులి చర్మం, 17 పులి గోర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. భర్తతో కలిసి వాకింగ్కు వెళ్లి వస్తున్న అహల్య అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు ఓ దొంగ. బైక్పై వచ్చిన దుండగుల్లో ఓ వ్యక్తి చైన్ లాక్కెళ్లగా మరో వ్యక్తి బైక్పై పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దంపతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యమత్తులో కారు నడిపి పలువురిని గాయపరిచిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. రాజు అనే వ్యక్తి హంటర్ రోడ్లో కారుతో ఢీకొట్టి పలువురిని గాయపరిచాడు. వీరిలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్తో పాటు మోటార్ సైకిల్పై వెళ్తున్న 2 దంపతులు కూడా ఉన్నారు. డయల్ 112 సమాచారంతో పెట్రోలింగ్ బ్లూ కోర్స్ పోలీసులు అక్కడ చేరుకొని గాయపడిన వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చంద్రుడిపైకి మనుషులు పోయి వస్తున్న ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలను మాత్రం వదలడం లేదు కొంతమంది ప్రజలు. మూఢనమ్మకానికి పరాకాష్ఠగా నిలిచింది నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఓ ఘటన.
పదర మండలం కోడనిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆయన మృతదేహాన్ని గ్రామ సమీపంలో పూడ్చిపెట్టారు. అయితే గ్రామంలో వర్షాలు పడకపోవడానికి కారణం ఆంజనేయులు మృతదేహాన్ని పూడ్చిపెట్టడమేనని కొంతమంది ప్రచారం చేశారు. దాంతో గ్రామస్తులు జేసీబీ సాయంతో ఆంజనేయులు మృతదేహాన్ని బయటకు తీసి కట్టెలపై పడేసి దహనం చేశారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అదే గ్రామానికి చెందిన కొందరు కోరుతున్నారు. తుకారం గేట్ పిఎస్ పరిధిలోని బృందావన ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కడుపులో నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరిన మహిళకు వైద్యులు ఆపరేషన్ నిర్వహిస్తుండగా అధిక రక్తస్రావంతో మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. దీంతో మృతురాలి బంధువులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో ఆపరేషన్ చేసిన వైద్యులు పరారయ్యారు. తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. రాజేంద్రనగర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక రాఘవ కన్స్ట్రక్షన్ కార్పొరేట్ కార్యాలయంలో ఎలక్ట్రిక్ పనులు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి కరెంట్ షాక్కి గురై మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయి కీర్తన్ రెడ్డి లెగసీ ట్రస్ట్ నిర్వహణలో క్రీడా పోటీలు ఏర్పాటు చేస్తారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ నేత బూడిద రామిరెడ్డి తెలిపారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని బూడిద రామిరెడ్డి పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. పెద్ద సంఖ్యలో కోడెమొక్కులు చెల్లించుకున్నారు. గండదీపంలో నూనె పోసి జీవితంలో తమకెదురవుతున్న అన్ని గండాలను తొలగించాలని వేడుకున్నారు. శ్రావణ మాసంలో వచ్చే 2వ సోమవారానికి విశేష ప్రాధాన్యత ఉందని ఆలయ అర్చకులు అంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి శివకేశ ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా పరమేశ్వరుడికి అన్నపూజ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందలాది మంది భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం శివనామ ధ్వనులతో మారుమోగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో భూపాలపల్లి సింగరేణి డివిజన్లోని కాకతీయ ఓపెన్ కాస్ట్ 2, 3 ఉపరితల గనుల్లోకి వరద నీరు చేరింది. ఈ క్రమంలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా బొగ్గు వెలికి తీసే యంత్రాలు బూడిదలో కూరుకుపోవడంతో 1000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయిందని సింగరేణి అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో 2 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ బెంగాల్, ఉత్తర ఒడిశా మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. అటు భారీ వర్షాల నేపథ్యంలో 24 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కర్ణాటకలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. ఒకవైపు బీజేపీ ధర్నా, మరోవైపు కాంగ్రెస్ కౌంటర్ ధర్నాలతో కర్ణాటక అట్టుడికింది. వాల్మీకి కార్పొరేషన్ నిధుల వ్యవహారం ఇప్పుడు 2 పార్టీల మధ్య మరోసారి అగ్గిరాజేసింది. మంత్రి బి నాగేంద్ర రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు విధానసౌధ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఆరోపణలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ప్రతిపక్షం రాజకీయ లబ్ధి కోసం ఆందోళనలు చేస్తోందని అధికార పార్టీ విమర్శలు గుప్పించింది. దీంతో కర్ణాటకలో ధర్నాల రాజకీయం పీక్స్కు చేరుకుంది. అసెంబ్లీ వేదికగా మహిళలపై వరాల జల్లు కురిపించారు తమిళనాడు సీఎం విజయ్. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం వెట్రి పయనం స్కీమ్ను అమలు చేయనున్నట్టు ప్రకటించారు. గాంధీ జయంతి నుంచి మహిళలంతా ఎక్స్ప్రెస్, డిలక్స్ బస్సుల్లో ఫ్రీ జర్నీ చేయొచ్చని తెలిపారు విజయ్. దీంతో పాటు రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లను పంపిణీ చేయనున్నామన్నారు.
ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన జార్ఖండ్ విద్యార్థులకు రాంచీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆందోళనలో పాల్గొన్న దాదాపు 1000 మంది నిరసనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులతో ఘర్షణల ఆరోపణలతో కేసులు ఫైల్ చేశారు. రాంచీ, గిరిద్, హజారీబాద్ జిల్లాల్లో కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు పోలీసుల చర్యలను నిరసిస్తూ మళ్లీ రోడ్డెక్కారు విద్యార్థులు. కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అమరావతి జిల్లా ఆసుపత్రిలో నవజాత శిశువుల NICUలో మంటలు అంటుకున్నాయి. వెంటిలేటర్ పేలి 4 పసికందుల ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది పసిపిల్లలను వేరే హాస్పిటల్కు తరలించారు. అయితే బాధితుల్లో 6 పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితులపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో ఢిల్లీ NCR పరిధిలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రగతి మైదాన్, నెహ్రా ప్లేస్, అరవిందో మార్గ్, లజ్పత్ నగర్, ఇండియా గేట్, కర్తవ్య పథ్ ప్రాంతాల్లో ఈదురుగాళ్లతో కూడిన భీకర వర్షం బీభత్సం సృష్టించింది. వర్షాలు, వరదల తాకిడికి రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రభావం విమాన సర్వీసులపైన కూడా పడింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏకంగా 15 విమానాలను దారి మళ్లించారు. వీటిలో 12 విమానాలను జైపూర్ ఎయిర్పోర్టుకు, 2 విమానాలను చండీగఢ్కు, మరో విమానాన్ని లక్నోకి మళ్లించారు. దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసుల తీవ్రత ఆందోళన కలిగిస్తుంది. ఒక్క రోజులోనే 115 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ ఏడాదిలో నమోదైన ఇన్ఫ్లుయెన్జా కేసుల సంఖ్య 2300కు చేరింది. వీటిలో H1N1 కేసులే 1800 వరకు ఉన్నాయి. స్వైన్ ఫ్లూ వ్యాప్తితో కేంద్రం అప్రమత్తమైంది. తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు కేంద్ర ఆరోగ్య మంత్రి JP నడ్డా. వైరస్ వ్యాప్తి, ఔషధాల లభ్యత, నిఘా, సన్నద్ధతపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు H1N1 కేసులపై ICMR స్పందించింది. ఈ కేసుల్లో కొత్త వేరియంట్ లేదని, అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చింది. ఈశాన్య రాష్ట్రం త్రిపురలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. వర్షాలు, ఆకస్మిక వరదలతో అగర్తలా సహా పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశాయి రెస్క్యూ బృందాలు. వేలాది మంది బాధితులను సురక్షిత స్థావరాలకు తరలించారు. అగర్తలాలోని పలు వీధుల్లో సీఎం మానిక్ సహా పర్యటించారు. పునరావాస కేంద్రాలను సందర్శించిన ఆయన వరద బాధితులను పరామర్శించారు. మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా పలు జిల్లాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. రాజస్థాన్లో ఎప్పుడూ లేనంతగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కుండపోత వర్షాలతో జైపూర్, ఉదయ్పూర్, భరత్పూర్, ధోల్పూర్, కరాలి, అజ్మీర్ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. వరదల తాకిడికి బార్మర్, రాజ్మద్, జలూర్, సిరోహి జిల్లాలు ఆగమాగమవుతున్నాయి. వరదల కారణంగా రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి NDRF, SDRF బృందాలు. ఇరాన్పై అమెరికా విధించిన ఆర్థిక యుద్ధం అమలుకు వచ్చింది. ఇప్పటి వరకు ఆంక్షలను అమలు చేస్తామన్న అగ్రరాజ్యం తాజాగా ఆర్థిక D-Dayను ప్రకటించినట్టు ప్రారంభమైనట్టు అధికారికంగా ప్రకటించింది. అయితే ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దండయాత్రను అమల్లోకి తెచ్చినట్టు తెలిపారు US ట్రెజరీ సెక్రటరీ స్కాట్ జెసెంట్. ఇప్పటికే ఇరాన్ సైనిక సామర్థ్యాలను ట్రంప్ పూర్తిగా ధ్వంసం చేస్తామన్నారు. టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని కట్టడి చేస్తామని వెల్లడించారు. అయితే దేశ భద్రత ముసుగులో ఇరాన్ విదేశీ దోపిడీకి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతుందని జెసెంట్ విమర్శించారు. పశ్చిమాఫ్రికా దేశం గినియాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాలకు కొనాక్రీలోని డంపింగ్ యార్డ్ చెత్త కుప్పకూలింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందగా మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఒక అపార్ట్మెంట్ సహా పలు గుడిసెలు శిథిలాల కింద కూరుకుపోయాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు మృతదేహాలను వెలికి తీస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాన్ని నష్టాల్లో ప్రారంభించాయి. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్పై అమెరికా ఆర్థిక ఆంక్షలను తీవ్రతరం చేయడం స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టింది. సెన్సెక్స్ 172 పాయింట్ల నష్టంతో 77,369 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 24,219 వద్ద ముగిసింది.